ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముందుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. మరో కీలకమైన హామీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా పింఛన్ను ఇంటి వద్దే పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి పింఛన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 రూపాయల పింఛన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు.